జై జై సద్గురు హం హం బాబా నమో నమః. జై జై సద్గురు అన్వరానంద బాబా. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమశాదలక్షణం ఏకం నిత్యం విమలముచలం సర్వదీ సాక్షభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు తన్నమామి. జై జై సద్గురు హం హం బాబా. ఈరోజు మంచి తత్వాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. చూసి ఆదరించండి, ఆశీర్వదించండి. బం బం సాద్గురు, బం బం సాద్గురు, బం బం సాద్గుని భజయింతు మూడు మాటి. బం బం సాద్గురు, బం బం సాద్గురు, బం బం సాద్గురుని భజయింతు మూడు మాటి. వాసనేత్రయములో ఆశను విడవుము, చిత్తమునందు సుఖ వృత్తిని గూడుము. ఉత్తమమైనటి సత్తులు చేరి నిత్యానిత్యము సత్యము కనుగొన్న. బం బం సాద్గురు, బం బం సాద్గురు, బం బం సాద్గురు భజయింతు మూడు మాటి. ఆళ్ళు పిల్లలు ఎందు మమకారం విడుము, అర్థ సంపదులెల్లా వ్యర్థమవిను. ఆళ్ళు పిల్లలు ఎందు మమకారం విడుము, అర్థ సంపదులెల్లా వ్యర్థము విను. కాలు నీ దూతలు వచ్చమిరే వేల మీరోచిన, ఎవరడ్డ పడినను విడువరు గాని. బం బం సాద్గురు, బం బం సాద్గురు, బం బం సాద్గురు భజయింతు మూడు మాటి. తల్లిదండ్రులు తనయులు ఆప్తులు బంధు సహోదర మిత్రులు గాని. తల్లిదండ్రులు తనయులు ఆప్తులు బంధు సహోదర మిత్రులు. బంధువర్గములెల్లా బయలైపోవును గాని, తొలి చదువును చదివి మళ్ళీ రాను గన్నా. బం బం సాద్గురు, బం బం సాద్గురు, బం బం సాద్గుని భజయింతు మూడు మాటి. అందపు బొమ్మలో నందములో గని, చందకు మోహము తనములో చూచిన. అందపు బొమ్మలో నందములో గని, చందకు మోహము తనములో చూసిన. రక్తమాంసపు కండలు మోహించి, దండి దారి నీళ్ళుండి మండి భస్మమును. బం బం సాద్గురు, బం బం సాద్గురు, బం బం సాద్గుని భజయింతు మూడు మాటి. సాధన మనోనేత్రం నందలి సౌఖ్యం, సాదృశమైన
జన్మ సాఫల్యం సాధన మనోనేత్రం నందలి సౌఖ్యం సాదృశమైనటి జన్మ సాఫల్యం సారము లేకున్నా మోదపు వ్యాధుల సారము లేకున్నా ఘోరపు వ్యాధుల గమ్మిన చందమౌ సాగర శోకమున బంబం సాగురు బంబం సాగురు బంబం సాగుని భజయింతు మూడో మాటి చిల్లర ఆటలు చిన్నతనంబున బెల్లపు మాటలు యౌవనమందున చిల్లర ఆటలు చిన్నతనంబున బెల్లపు మాటలు యౌవనమందున కల్పపు ఆశలు రోజపమంగున కాలమిదేరితి పోయి చూడన్నా బంబం సాగురు బంబం సాగురు బంబం సాగురుని భజయింతు మూడో మాటి ఎన్ని దినంబులో తనవును పెంచిన కాటికే గోచుండు కాలము గడిచిన. చూడండి ఎంత విచిత్రమైన తత్వం ఇది. ఎన్ని దినంబులో తనవును పెంచిన కాటికే గోచుండు కాలము గడిచిన తిన్నగా గురునితో మన్నన చేసితే భిన్నము కాకుండా అభయము చూనన్న బంబం సాగురు బంబం సాగురు బంబం సాగురుని భజయింతు మూడో మాటి ప్రాణముతో నున్న అందరూ కలిసి మాట్లాడుచుందురు ఎందరు జనులైనా ప్రాణముతో నున్న అందరూ కలిసి మాట్లాడుచుందురు ఎందరు జనులైనా ప్రాణము పోయిన పీనుగగా మారిన భార్యయు భయపడి దూరము పోవను బంబం సాగురు బంబం సాగురు బంబం సాగుని భజయించు మూడో మాటి సాచటి సావుకు వేచటి దాకను తెచ్చిన సరుకును ఈచటి వ్యారము సాచటి సావుకు వచ్చటి దాకను తెచ్చటి సరుకును ఈచటి వ్యారము ఇచ్చట తీర్చుట ఆచుట మాచుట ఎచ్చట ఏమయో ముచ్చట లేకను బంబం సాగురు బంబం సాగురు బంబం సాగురి భజయించు మూడో మాటి ధరానిలో చిప్పగిరి బంబం సాగురుని మరవక దలసితే మోక్షముందన్నా ధరానిలో చిప్పగిరి బంబం సాగుని మరవక దలసితే మోక్షముందన్నా చరణము నామిన ఆలిష పోత్రుడు షేక్ అబ్దుల్ దాసుని భావము కన్నా
బం బం సద్గురు బం బం సద్గురు బం బం సద్గురుని బజాయించు మూడో మాటే. జై జై సద్గురు బం బం బాబా నమో నమో. ఈ తత్వం చాలా మంచిగా, చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంది. ఇందులోని ప్రతి చరణము కూడా ఒక్కోగా మంచి అర్థం ఉంది. అందులో మనము తెలుసుకోవాలి. స్వామి భక్తాదులు, స్వామి శిష్యులందరూ కూడా ఇటువంటి తత్వాలు పాడుతున్నాం. అయితే అందులో స్వామివారు తత్వాలు పాడుకోవడానికి కాదు రాసిండేది. స్వామివారి రాసినటువంటి తత్వాల్లో ఉండే సారాన్ని గ్రహించి మీరందరూ మారాలా, మీరందరూ మనుషుల నుంచి దేవతలుగా మారాలనే ఉద్దేశంతో రాశారు. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి తత్వాలు చదవండి, అందులోని భావాన్ని గ్రహించండి. ఆ భావానికి అనుగుణంగా మనం కూడా మారిపోవాలా. అప్పుడే దేవునికి, అప్పటికే మన గురుదేవునికి మనం ఇచ్చిన గురు ఏది మనం అప్పుడే గురువుకి తగ్గ శిష్యులు అనిపించుకుంటాం. గురువుకి తగిన గురిదక్షిణ అని అనుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామివారి తత్వాలను పాడి వినిపించడమే కాకుండా అందులోని భావాలను, అందులోని అర్థాలను గ్రహించి కొంతవరకు మెల్లగా మారిపోవాలని స్వామివారి కరుణా కటాక్షయం అందరికీ కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై జై సద్గురు బాబా నమో నమః.